హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో చాలా మందికి తెలిసినట్టే నిన్న మధ్యాహ్నం 4 PM నుంచి కూడా మనకి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు. ఓకే, సో మరి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్కి ఎనేబుల్ చేశారు కాబట్టి సో దీనికి సంబంధించి ఏ విధంగా మనం కట్ ఆఫ్ చెక్ చేసుకోవాలి. సో ఓకేనా, సో పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఏ కాలేజ్లో సెకండ్ ఫేజ్లో ఎంత సీట్ వస్తుంది అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్గా అయితే వీడియోలో గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో చివరిలో చూసినట్లయితే మీకు క్లారిటీగా మీ అంతటిన మీరే క్యాస్ట్ వైజ్గా కాలేజ్ వైజ్గా ఎన్ని సీట్స్ ఫిల్ అవబోతున్నాయి అని చెప్పేసి కంప్లీట్గా అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అది కూడా స్కిప్ చేసినట్లయితే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోల్పోయిన వాళ్ళు అయితే అయిపోతారు. సో అదేవిధంగా పోస్ట్ బేసిక్ బీఎస్సీ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కావాలన్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. ఓకే, సో అనౌన్స్మెంట్ అయితే చూడడానికి ట్రై చేయండి. అది కూడా శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సొసైటీ. సో ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో వాళ్ళ వెబ్ ఆప్షన్స్లో కానివ్వండి, లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో ఈ కాలేజ్లో వచ్చేసరికి సో మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవబోతున్నాయి. దాంతోపాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్, దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అది శాస్త్ర కాలేజ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్కి మాత్రమే. సో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో సో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో ఉమెన్స్కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ప్లేస్ అయితే అయ్యింది. సో ఎవరైతే నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉంటారో సో నెల్లూరు డిస్టిక్ ఇంకా నెల్లూరు డిస్టిక్కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుతారు. కాబట్టి సో బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో ఓకేనా, సో చూస్తారు కదా కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ SNCN. మీ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వీటికి అయితే వెళ్ళిపోదాం. సో మా ఇంటర్వ్యూ వచ్చేసరికి ఇక్కడ చూసినట్లయితే ఈ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వల్ల అఫీషియల్ వెబ్సైట్కి ఎత్తారండి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ని చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ముందుగా ఇక్కడ చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే ఈ వెబ్సైట్కి అయితే రిడైరెక్ట్ అవ్వండి. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అడ్మిషన్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, అడ్మిషన్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ పేజ్లో అయితే ఇక్కడ క్లారిటీకి అయితే ఇచ్చారు. సో మొత్తం కోర్సు సంబంధించి. సో ఓకే, ఇక్కడ కింద నోటిఫికేషన్ ఇలా కిందకి కొంచెం ఓకేనా. సో మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తూ మీరు కానీ మోర్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళారంటే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన PDF యూజీ నర్సింగ్ ఫేజ్ 2 కాలేజ్ అలాట్మెంట్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినా పర్వాలేదు. దాంతోపాటు ఇక్కడ మీరు చూసినట్లయితే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఇచ్చారు కదా, సో ఫైనల్ ఫేజ్ 3 సర్వీస్ కాలేజ్ డెవలప్మెంట్స్ అని చెప్పేసి సో దాన్ని క్లిక్ చేసినా పర్వాలేదు. ఓకే ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా దీనికి సంబంధించి డేటా ఇక్కడ కూడా ఇచ్చారు. సో చూస్తున్నారు కదా పోస్ట్ బేసిక్ సర్వీస్ ఫేజ్ 2 కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అని చెప్పి అయితే ఇచ్చారు. ఓకే, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు PDF అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫేజ్ 2లో ఎవరికి ఎంత సీట్స్ అయితే ఉన్నాయి. సో కట్ ఆఫ్ అనేది ఫేజ్ 2లో ఎంత ఉందని చెప్పేసి. ఓకే, దీంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ బేసిక్ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ అయితే వచ్చింది. నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో కాలేజ్ వైజ్గా ఎంత ఉంటుంది, ఏ క్యాస్ట్ వారికి ఎంత రాబోతుంది అని చెప్పేసి. సో మీరు ఏంటంటే ప్రీవియస్ ఇయర్ వాళ్ళది కట్ ఆఫ్ చెక్ చేసుకుంటున్నప్పుడు మీకు ఈ ఇయర్ కూడా మ్యాక్సిమం అదే కట్ ఆఫ్ ఉంటుందండి. ఎందుకంటే ఈ ఇయర్ కూడా ఇప్పుడు కూడా చేంజ్ అయితే అవ్వదు. మీకు 100 లేకపోతే ఒక 100 అటు ఇటు అవుతుంది కానీ బట్ ఏంటంటే మ్యాక్సిమం మీ సీట్స్ అనేవి కామన్గానే అయితే ఉంటాయి. సో ఎక్కడ కూడా ఇవి స్కిప్ అయితే అవ్వవు. దీన్ని బట్టి ఏంటంటే మీరు సింపుల్గా కాలేజ్ అదే అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి ఇక్కడ 28/10/2023కి అయితే ఉంటాయండి అడ్మిషన్. ఫస్ట్ మీకు అర్థమైంది కదా, ఏంటంటే ఫస్ట్ హోమ్ పేజ్కి రండి, అడ్మిషన్స్కి రండి, కింద స్క్రోల్ డౌన్ చేసుకుని వెళ్ళండి. స్క్రోల్ డౌన్ చేసుకెళ్ళినట్టే 28 ఓకే, ఈ 28/12 ఉంది కదా, సో ఈ దగ్గరికి రండి. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కాదు, ఇక్కడ 28/10/2023 ఓకే, ఇక్కడ మీరు వచ్చి ఈ లింక్ మీద క్లిక్ ఈ డేట్కి వచ్చి ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు బీఎస్సీ నర్సింగ్ అదే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే క్లారిటీగా అయితే ఉంటే మీకు ఏ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజీకి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్ చెక్ చేసి మీకు ఆ ర్యాంక్ ఉందో లేదో చెక్ చేయండి. అందులో కొంచెం 1000 అటు ఇటుగా ఉన్నా సరే మీరు పెట్టండి, ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు అనుకున్నట్లయితే మీకు రాకపోవచ్చు. ఓకే, సో ఈ విధంగా అయితే కట్ ఆఫ్ చెక్ చేసుకుంటారు. సో అందులోనే మీకు కాస్ట్ వైజ్ ఉంటుంది. సో మీకు కాలేజ్ వైజ్ కూడా ఉంటుంది కదా, చూసుకోండి ఇక్కడ.
సో క్లారిటీగా చెప్తారు. ఓకే. సో జెండర్ ఓకే. ఫీమేల్‌కి, ఎస్సీ కాస్ట్ వాళ్ళకి ఈ కాలేజీలో వచ్చిందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది ఫేజ్ 1లోని. ఓకే. సో ఇక్కడ ఫేజ్ 2 ప్రొవైడ్ చేశారు కదా! సో ఫేజ్ 2 చూడండి ఇక్కడ నందూరి హారిత అని చెప్పేసి ఉంది కదా! ఇక్కడ యాహ్! ఇక్కడ కాస్ట్, సో కాస్ట్ ఏంటి? రీజియన్ ఏంటి? ఫీమేలా? మేలా? అదేవిధంగా ఏ కేటగిరీలో సీట్ ఇచ్చారు? ఇప్పటికే మొత్తం డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో ఓకే. ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని మీకు కూడా ఈ ఇయర్ కూడా ఎలిజిబిలిటీ కరెక్ట్‌గా మీరు మ్యాచ్ అవుతున్నారు అనుకున్నట్లయితే పెట్టుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ ర్యాంక్ ఉంటే మీకు ఇంక పెట్టుకోవచ్చు. సో ఓకే. అంతకన్నా తక్కువ అంటే ర్యాంక్ తక్కువ ఉంటే అంతకన్నా సో మీరు పెట్టుకోవచ్చు. మీకు ఖచ్చితంగా సీట్ అయితే ఆ కాలేజ్‌లో వస్తుంది. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. సో అదేవిధంగా మీరు ప్రీవియస్‌గా వచ్చిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ కూడా చెక్ చేయండి. చాలామంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోవడం వల్ల అంటే కొంతమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయరు కదా! సో వాళ్ళకి సంబంధించి కూడా ఫేజ్ 1 కట్ ఆఫ్‌కే మీకున్న సరే వస్తుంది. ఓకే. సో ఇది అప్డేట్ చేసి చెప్పాను కదా! నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే విధంగా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. థాంక్ యూ. బాయ్.